తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిరుపేదలకు సహాయం చేయడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి అన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా పంచారామ క్షేత్రమైన భీమవరం గునుపొడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో కృష్ణ బలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో యాచకులకు చీరలు అల్పాహారం పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద మంచి కార్యక్రమం నిర్వహించిన గంటా త్రిమూర్తులు దంపతులను అభినందించారు. కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ త్రిమూర్తులు మాట్లాడుతూ కార్తీక మాసం పుణ్యకాలం ఈ పవిత్ర సమయంలో పేదవారిని ఆదుకోవడం మన ధర్మమని, ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు. సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి పంచారామ క్షేత్రాల్లో ఈ రోజున రాష్ట్ర కృష్ణ బలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు సతీమణి నాగలక్ష్మి గారు చేతుల మీద ఈ రోజున నిరుపేదలకి చీరల పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది. మరి కార్తీక మాసం అనేది పంచారామ క్షేత్రాల ఉమా సోమేశ్వర స్వామి అనేది భారతదేశంలోనే ప్రసిద్ధి అయిన క్షేత్రం. ఇంత పేరుకీర్తులైన ఈ క్షేత్రంలో ఇంత పుణ్య కార్యక్రమం చేసినందుకు గంటా త్రిమూర్తులు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి కార్తీక మాసం 30 రోజులు కూడా సన్నిటి స్థానాలతో ఉపాసాలతో మరి శివుని ప్రార్థించుకుంటూ చివరి రోజున పేదలకి చీరల పంపిణీ అల్పాహారం అనేది అన్నీ కూడా పంపిణీ చేయాలని ఒక సంకల్పంతో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి ఆ పరమశివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆయన 10 మందికి సేవ చేసే విధంగా ఆయనకి సర్వశక్తులు ప్రసాదించాలని ఉమా సోమేశ్వర జనార్దన స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన పేరున తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం వద్ద భక్తుల సందడి చాలా బాగుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర కృష్ణ బలిజీ సంఘ అధ్యక్షులైనటువంటి గంటా త్రిమూర్తులు గారు, వారి సత్యమణి నాగమణి గారు ఈ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని స్వామి అమ్మవారు పార్వతీదేవి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సుమారు 50-60 మందికి వారికి చీరలు తర్వాత టిఫిన్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ కార్యక్రమం చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారిని ఆయురారోగ్యాలు ఇవ్వాలని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి దర్శనం చేసుకునే దేవస్థానంలో, అలాగే ఈరోజు భీమవరం సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం అంటే మీ అందరికీ తెలుసు ఎంత ప్రత్యేకమైన క్షేత్రం అనేది. ఈ క్షేత్రానికి కార్తీక మాసంలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కరుణ కటాక్షంలో పొందుతారు. అలాగే కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు ఇక్కడ ఒక సేవా కార్యక్రమం అనేది చేయాలనే ఉద్దేశంతో, సేవా కార్యక్రమం చేయడం ఉద్దేశం అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం. అలాగే నేను ఏ కార్యక్రమం చేసినా సరే నా శ్రీమతి ఎప్పుడు కూడా ఈ అడ్డు చెప్పకుండా చేసే కార్యక్రమం ఒక మాట అంటూ ఉంటుంది. చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం ఏదైనా సరే చేయడం మంచిది, కానీ చేసే కార్యక్రమం కుడి చేతితో చేస్తే ఎడం చేతి తెలియకూడదు, అలా చేయాలి అని ఆవిడ అంటూ ఉంటుంది. కానీ మేము రాజకీయంగా ఉండటం వల్ల ఏ కార్యక్రమం చేసినా సరే మా రాజకీయ లబ్ధి కోసమో లేదంటే ప్రజలకి మేము కార్యక్రమం చేస్తే 10 మందికి తెలిసి ఆదర్శంగా ఎదురుకొచ్చి 10 మందికి సేవ చేస్తారనే ఉద్దేశంతోనూ ఆ భగవంతుడు స్వామి దయ వల్ల సుమారు 20 సంవత్సరాల బట్టి నేను ఒక కృష్ణ బలిజ సేవా సమితి అనే ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎవరన్నా అనారోగ్యంగా ఒంట్లో బాగోపోయినా, అలాగే ఎవరన్నా చదువు విషయంలో కానీ, అలాగే రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య నా విషయంలోకి ఇటువంటి సమస్య వచ్చినా సరే ఆ భగవంతుడి దేవుళ్ళ నా ఒక సేవా కార్యక్రమం చేయడం నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఈ రోజు ఇక్కడ ఈ చివరి రోజున ఇక్కడున్న సుమారు ఒక 50 మందికి చీరలు పంచిపడడం, టిఫిన్లు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఆలయం తర్వాత అంతటి పవిత్రమైనది గ్రంథాలయమని బీజేపీ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శరణాల మారుతీరాణి అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవం ముగింపు వేడుకలు గ్రంథపాలకుడు కుందేటి శ్రీనివాస్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తుమ్మల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక అమ్మవార్ల ఆలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ మేరకు గ్రంథాలయంలో నిర్వహించిన ప్రతిభా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు షీల్డ్లు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా
ఎంఈఓ శ్రీనివాసరావు, భీముడోలు సిడిపిఓ రాజశేఖర్, హైస్కూల్ హెచ్ఎం పద్మజ, గ్రంథాలయ సీనియర్ పాఠకులు, జర్నలిస్ట్ షాజిమాను, నిత్య పాఠకుడు సత్యనారాయణను, తెలుగు పండిట్ జటావల్లభ సాయిరాం, పెద్దిరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ మాలతీరాణులను నిర్వాహకులు సత్కరించారు. ధరిత్రి జీవన్మృతుండని లలిత సున్నజాల తెలుగు కాల అది పయోధి దోష పడుగున మనులుడి తృణగణముల తల ధరించుడన మనుల విలువ పోదు తృణముల గది రాదు లలిత సున్నజాల తెలుగు కాల. పూర్వీకుల నుంచి నేర్చుకున్నవి ఆలయం అంటే ఒక పవిత్రమైన స్థలం, దాంట్లో దేవుడు ఉంటాడు. మరి గ్రంథాలు ఉన్నదాన్ని కూడా ఆలయం అన్నారంటే దాని తర్వాత అంత పవిత్రత ఆపాదించబడితేనే గ్రంథాలయం అయింది. మరి ఇటువంటి గ్రంథాలయ వారోత్సవాలకు ఒక్కసారి మనం ఇక్కడ కూర్చోవడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తూ లైబ్రరీని సందర్శించాలన్నమాట. లైబ్రరీని సందర్శిస్తే బోర్డు విజ్ఞానం లభిస్తుంది అనమాట. మీరు అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిరోజు ఏదో టైంలో ఆదివారం కూడా లైబ్రరీ ఉంటుంది. ఆ యొక్క ఆదివారం కూడా ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు లైబ్రరీ సందర్శిస్తే నీకు బోర్డు విజ్ఞానం ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చేరుకున్న డీజీపీ ఏఓబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. AK-47 గన్స్, రైఫిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలియజేశారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని అన్నారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలిసిన విషయమే, లాస్ట్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్ లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హిడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్, ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పంలో డ్వాక్రా మహిళల కోసం నెలకొల్పనున్న చాయ్ రాస్తా అవుట్లెట్ లోగోను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. మహిళా వ్యాపారవేత్తలకు రోల్ మోడల్ గా కుప్పం మహిళ నిలవాలని వ్యాఖ్య. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జగన్ పై తప్పుడు వార్తలు విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది. మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.